వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరేంటి? షో జానశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరు ఎలా ఉన్నారు? మన వీడియో ఏంటి? షో ఫుడ్ డొనేషన్. ఫుడ్ డొనేషన్ ఎందుకు షో? రోజు అన్విక బర్త్డే కాబట్టి. ఓ, అన్విక బర్త్డేనా? వీడియో మాత్రం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, టమాటో, బీన్స్, క్యారెట్, ఆల్రెడీ వంటకు వస్తుంది కదా, పొటాటో. సో ఇప్పుడు పనంతా స్టార్ట్ చేసేది. ఈరోజు అయితే అను బర్త్డే మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే వెజ్ బిర్యానీ. ఇప్పుడు మీరు చూసేయండి, మా వీడియో చూసి మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి. వద్దు వద్దు, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కావాలా? తీసుకెళ్ళండి. చేసి పెడతావా అందరికి? వంట వండుతుంది. ఇప్పుడు క్యారెట్ ఈ పిల్లలు తీసుకోవాలండి. ఇదంతా పండ్లు గిన్నెలు అవన్నీ గిన్నెలు తోమడం. అది అవి కట్ చేయకు, అవి కట్ చేయకు. ఆనియన్, వీడియో ముక్కలో పెడితే చూడు. క్యారెట్, వీడియో ట్వెల్వ్ కల్లా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ప్యాకింగ్ చేయడానికి ప్యాకేజ్ బాక్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ప్యాకింగ్ చేసేటప్పుడు అవైతే నీట్గా కరెక్ట్గా అయితే ప్యాక్ చేయాలి, లేకుంటే కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మేము ఇద్దరమే మేనేజ్ చేసుకున్నాము. లైక్ కుకింగ్, కట్టింగ్, ప్యాకింగ్, ఇంకా డిస్ట్రిబ్యూషన్.
ఎన్ని రోజుల నుంచో ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని చాలా రోజులుగా అనుకుంటున్నాము, చాలా థింక్ చేసాం కూడా. బట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కరెక్ట్ టైం అనేది దొరకలేదు. సో ఇది మెయిన్ టైం అనేసి అనుకున్నాము. మా మామ కూతురు బర్త్డే, అన్విక బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో సక్సెస్ఫుల్గా తన బర్త్డే రోజు అయితే స్టార్ట్ చేశాము. మాకు వచ్చిన ఈ చిన్ని ఆలోచన మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక కోరుకుంటే ఎంతోమందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవ్వచ్చు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామంది డొనేట్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. మీరు డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. స్టార్టింగ్ ఫుడ్ ప్రిపరేషన్ నుంచి ఎండింగ్ డిస్ట్రిబ్యూషన్ వరకు మేమే చూసుకుంటాము. ఆకలిని ముగించి ఆహార దానం ప్రారంభిద్దాం. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. హ్యాపీ బర్త్డే టు అన్విక. హ్యాపీ బర్త్డే అన్విక. అన్విక హ్యాపీ బర్త్డే టు అన్విక. టు అన్విక. హ్యాపీ బర్త్డే టు అన్విక. హ్యాపీ బర్త్డే. బర్త్డే అన్విక, శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్విక. హ్యాపీ బర్త్డే అన్విక. హ్యాపీ బర్త్డే టు అన్విక. థ్యాంక్ యూ. అన్విక హ్యాపీ బర్త్డే. చిన్న పాప ఇంటికాడు. థ్యాంక్ యూ అన్విక. థ్యాంక్ యూ అమ్మా. సో ఈరోజు అన్విక బర్త్డే సందర్భంలో ఫుడ్ అయితే డొనేట్ చేశాము. డొనేషన్ మాత్రం చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అన్విక మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ బ్లెస్ హర్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్విక. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys. See you in the next video.